రమణ మహర్షి గారు చెప్పిన ఒక చిన్న బోధని నేను ముందు ఉంచుతాను. తీసుకున్నా ఇది మనకి అందరికీ అనుభవం అవుతున్నదేను. అదే ఒక్కసారి చెప్తాను. రమణ మహర్షి గారిని ఒక శిష్యుడు ప్రశ్న వేశాడు. స్వామి, తన్ను తాను ఎదిగిన వాడికి జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఉండమంటారు, అది నిజమేనా అని అడుగుతాడు. దానికి వారి సమాధానం, నా ఉద్దేశం ప్రకారం అద్వైతం అంతా ఈ సమాధానంలో వస్తుంది. వారంటారు, ఉండమంటే ఏంటని ఉద్దేశం అని వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలాగంటే, నాకు కల వచ్చింది, నాకు గాఢంగా నిద్రపట్టింది, నాకు మేలుకు వచ్చింది అని అంటాం వలన నేను ఆ మూడు స్థితుల్లోనూ ఉన్నానని స్పష్టమవుతుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే, రోజు అనుభూతి పొందుతున్న విషయం. మూడు స్థితుల్లో నువ్వు ఉన్నావంటే నువ్వు ఎప్పుడు ఉన్నట్లే కదా. అంటే 24 గంటలు మనకున్న స్థితుల్లో నువ్వు మూడింట్లోనూ ఉన్నానని నువ్వు ఒప్పుకుంటున్నావు. అంటే నువ్వు ఎప్పుడు ఉన్నట్లే కదా. అది అయితే రుజువు అవుతున్నది. అయితే ఒక స్థితిలో నీకు నువ్వు తెలియకపోవచ్చు, అయినా నువ్వు ఉన్నావు అని స్పష్టమవుతున్నది. దీన్ని బట్టి మనకి కొంచెం ఆలోచిస్తే ఈ మూడు స్థితులకి ఆధారంగా ఒక స్థితి ఉండాలి. అది లేకపోతే ఈ మూడు స్థితులు ఉండటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మనం ఒకసారి పరిశీలిస్తే మూడు స్థితులు వచ్చిపోతున్నాయి. మనందరికీ అనుభవమే. వస్తున్నాయి, పోతున్నాయి. వస్తున్నాయి, పోతున్నాయి అంటే వాటికి ఒక ఆధారం ఉంటే కానీ వచ్చి మనం విజయవాడ పోయించామంటే ఎక్కడి నుంచి పోయించాము అని ఒక బేస్ పెట్టి దాన్ని బట్టి చెప్తూ ఉంటాం. అదేవిధంగా ఈ మూడు స్థితులు వచ్చిపోతున్నాయి అంటే దానికి ఒక ఆధారం ఉండాలి. అది ఎప్పుడు ఉంది కాబట్టి అది నీ నిజ స్థితి. ఈ మూడు నువ్వు కాదు అని చెప్తాడు. అంటే దానికి ఎగ్జాంపుల్ అర్థమవటానికి, బహుశా ఇది అర్థమవుతుంది అందరికీ, అర్థమవటానికి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. సినిమా తెర మీద బొమ్మలు వచ్చిపోతున్నాయి. సినిమా తెర ఎప్పుడు ఉంటుంది? బొమ్మలు వస్తున్నాయి, పోతున్నాయి. నువ్వు సినిమా తెరలాంటి శాశ్వతం వాడివి, బొమ్మలు మాత్రం వచ్చిపోతున్నాయి. నువ్వు బొమ్మను అనుకొని అవస్థపడుతున్నావు. తను తాను ఎదిగిన వాడు అంటే తను బొమ్మ కాదు, సినిమా తెర లాంటి వాడిని, శాశ్వతుడిని అని అనుకున్న వాడికి ఈ తెర మీద వంటలు వచ్చినా తెరకేం ఎఫెక్ట్ కాదు. నీళ్ళు వరదలు పొంగినా తెరకేమీ ఎఫెక్ట్ కాదు. అలా మూడు స్థితుల్లో జరిగే సంఘటనలతో నీకేమీ ఎఫెక్ట్ ఉండదు. వాడికి మూడు స్థితులు లేవు అంటే దాని అర్థం ఏంటంటే ఆ మూడు స్థితుల్లో జరిగే వాటిల్లో, ముఖ్యంగా మూడో స్థితిలో మనకు తెలియదు, మూడు స్థితుల్లో జరిగే వాటిల్లో నీకేమీ ఎఫెక్ట్ కాదు, నువ్వు వాటితో ఏం బాధపడవు, సంతోషించవు అని చెప్తారు. అంటే మనందరికీ తెలియంది ఏంటంటే ఆ మూడో స్థితి అయిన తురియమో మనం. కానీ మనము ఈ బొమ్మల్లో ఒక బొమ్మ మనం అనుకొని జరిగేవన్నీ మనకి జరుగుతున్నాయి అనుకొని బాధపడుతున్నాము. అది బొమ్మ నేను అని కనుక తెర నేను అని కనుక తెలుసుకుంటే నీకే బాధ ఉండదు. దాన్ని ఎరగటం అంటే తాను తెరనే తెలుసుకోవటం, అంతేగాని బొమ్మని కాదని తెలుసుకోవటం అని చెప్పి రమణ మహర్షి గారు సమాధానం ఇస్తారు.
ఇది ఇంకా నాకు సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇంకా ఎలాబరేట్ చేయాలి. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. విద్యాప్రకాశం విద్యారణ్య గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక నాటకంలో దీపం ఎలాగైతే ఎప్పుడు ఉంటుందో, రాజు వచ్చినా అలాగే ప్రకాశిస్తూ ఉంటుంది, బంటు వచ్చినా అలాగే ప్రకాశిస్తుంది. అలా నువ్వు కనుక ఈ తురియ స్థితి అని కనుక తెలుసుకోగలిగితే, అనుభూతి పొందగలిగితే నీకేది ఎఫెక్ట్ ఉండదు అని చెప్పారు. ఇంతటితో ముగిస్తాను. తర్వాత ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ నరసింహారావు గారికి కృతజ్ఞతలు. ఇదేమవుతుందంటే అది నీకు శ్రమ. కూర్చో. మామూలుగా మనం ఈ ఫంక్షన్స్ ఎందుకు జరుపుకోవాలి? వెస్ట్రన్ కల్చర్లో అయితే ఫాదర్స్ డే, మదర్స్ డే, ఈడే ఆడే అంటుంటారు. అసలు గురు పూర్ణిమ అంటానికి బేసిస్ ఏమిటి? ఎందుకు జరుపుకోవాలి? దీనికి కారణం జీవుడు పుట్టినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో గురువే నడిపిస్తాడు. పుట్టినప్పుడు తల్లి గురువుగా ఉంటుంది, పెరుగుతూ ఉంటే తండ్రి గురువుగా ఉంటాడు, ఆ తర్వాత తోబుట్టువులు గురువుగా ఉంటాడు. ఇంకా ముందుకు పోతున్న కొద్దీ సృష్టి యావత్తు గురుమయం అవుతుంది. ముఖ్యంగా దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు. ఒక్క మాట మాట్లాడలేదు, కానీ సత్యం అవగతమైంది. విశేషం చూడండి. సృష్టిలో ఉన్నటువంటి జడమైనవి, చేతనత్వం ఉన్నవన్నీ గురువుగా భావించాడు. ఇటువంటి స్థిరత్వము నాకెప్పుడు వస్తుందా అని చెప్పి అనుకునేవాడు. కాబట్టి గురు అనేటువంటి శబ్దంలో గు అంటే అజ్ఞానాన్ని, రు అంటే తొలగించేది. సృష్టిలో ఏదైనా కావచ్చు. అజ్ఞానం అసలు ఉన్నదా? ఫస్ట్ పాయింట్. ఆత్మపరంగా, జ్ఞానపరంగా అజ్ఞానం లేదు, సృష్టి లేదు. కానీ దేహాత్మబుద్ధి పరంగా నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు. కాబట్టి దేహధర్మాలు నా ధర్మాలు అనుకుంటున్నావు, దేహం పుట్టుక నా పుట్టుక అనుకుంటున్నావు. కాబట్టి అక్కడ మొదలవుతుంది కర్తృత్వం. ఎందుకు జీవుడు పుట్టాలి? పుట్టుక ఎందుకు వచ్చింది? వాసన వల్ల. వాసన ఎట్లా వచ్చింది? కర్తృత్వం వల్ల. కర్తృత్వం ఎందుకు వచ్చింది? అగైన్ వాసన వల్ల. అది ఒక విషయ సర్కిల్. అది మనకు విత్తు ముందా చెట్టు ముందా అంటే ఏమని చెబుతారు? విత్తు లేనిది చెట్టు లేదు, చెట్టు లేనిది విత్తు లేదని. ఈ మాయ యావత్తు కూడా, ద్వైతమంతా కూడా ఒక భ్రమజనితమైనటువంటి దాంట్లో తాను కాని దానితోటి తాను అసోసియేట్ అయినట్టుగా ఉంటుంది ఈ అహంకారం. దాన్నే మనం ఆదిశంకరులు చిత్త జడ గ్రంథి అన్నారు. జడము అంటే దేహము, చిత్ అంటే సత్యం, అంటే ఆత్మ. కానీ ఆత్మ దేనితోనూ అది కలవదు. విశేషం చూడండి. ఆత్మలో ఏమీ లేదు, అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. జీవుడు ఆత్మని తెలుసుకోలేడు అసలు. సర్పరజ్జు భయభ్రాంతిలో పాము తాడుని తెలుసుకోలేనట్లు ఇక్కడ జీవుడు కూడా సర్పము వంటి ఒక భ్రమజనితమైన మాయా నేను. మరి ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి?
వాసనల వల్ల, కోరిక వల్ల, బంధం వల్ల, రాగద్వేషాల వల్ల, అరిషడ్వర్గములతో కూడుకున్నటువంటి మనస్సులో దాగి ఉన్న ఆ స్థితి వల్ల దేహాలని ఆశ్రయిస్తున్నాడు. ఏం దేహం లేకపోతే వీడు ఉండలేడా? కుదరదు. కోరిక తీరాలి అంటే ఈ అహంకారం, ఈ పరిమితత్వం, ఇది ఏదో ఒక దేహాన్ని ఆశ్రయించాలి. దేహము లేక జగత్తును చూచిన వారు ఉన్నారా అన్నాడు. ఎవరు లేరు. దేహం చూస్తేనే జగత్తు కనపడుతుంది. ఈ జీవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? 24 గంటల్లో 3 దేహాలు మారుస్తాడు చాలా తేలిగ్గా. ఇప్పుడేమో పాంచభౌతిక స్థూల దేహం పట్టుకుంటాడు. పట్టుకుని ఊరుకోడు, నాది అంటాడు. నాది అన్నంత మాత్రాన దీనితో పాటు నిద్రిస్తాడా? నిద్రించడు. ఎక్కడ పారేస్తాడు, నిద్రపోతాడు. మధ్యలో దేహంతో సంబంధం లేకపోయినా తాను మనస్సుతోటి కలగంటాడు. కలలో ఈ దేహం కనపడదు, జగత్తు కనపడదు. నీవు సృష్టించుకునే లోకాలు చూస్తావు అక్కడ. ఏమా? కనుక ఈ మాయా నేను లేదు అని చెప్పటానికి మాయలోకి సత్యము నెరిగినటువంటి వారు సూచిస్తారు, అందించరు. ఏది కాదో చెబుతారు తప్ప ఏదై ఉన్నావో ఎవ్వరూ అందించలేరు. ఎందుకని? ఈ ద్వైత జ్ఞానం అంతా కూడా ఒక స్వప్న తుల్యం. ఇదే మహర్షి కూడా చెప్పింది. ఒక భ్రమ తొలగటానికి మరొక భ్రమని ఎర చూపిస్తే కానీ ఇది పోదు. డాక్టర్లు అందరూ ఉన్నారు ఇక్కడ. ఒక ఎడిక్షన్ పోవాలి అంటే ఇంకో ఎడిక్షన్ పెడతారు అక్కడ. ఆత్మ విచారం అనే ఎడిక్షను దేహాత్మ బుద్ధి అనే ఎడిక్షన్ని తొలగిస్తుంది. అంతకంటే ఏం లేదు. ముఖ్యంగా నేను నేను అని ప్రతిసారి అంటున్నావు. ఏమా? నేను అనేది ఉన్నదేమో చూడు. నువ్వు దేహమా? దేహం చెప్పిందా నేనని? చెప్పలే. ఆత్మ చెప్పదు. అది ఎలా ఉందో ఎవరికి తెలియదు. ఆత్మజ్ఞానం ఆత్మకే ఉంటుంది. ఇక్కడ మాత్రం దేహాత్మ బుద్ధి కలిగిన మాయా నేను, ఉనికి లేని నేను తాను సత్యం అనుకుంటాడు. ఇక్కడ దేహం సత్యము, ఇంద్రియాలతో చూస్తున్నా, జగత్తు సత్యం, సంసారము సత్యం. ఇట్లా అసత్యాన్ని సత్యంగా భావిస్తుంది. సత్యమేమిటో తెలుసుకోలేదు. ఇది ఎందుకు తెలుసుకోలేదు? దాని ఉనికి లేదు కాబట్టి. పాము ఎట్లాగైతే తాడును తెలుసుకోలేదో, పాము తాడు కాలేదో, తాడు పాము కాదో, ఇక్కడ కూడా ద్వైతంలో కూడా, ఈ వ్యక్తిత్వంలో కూడా ఈ మాయా నేను తన స్వరూపాన్ని తెలుసుకోలేదు. దీనికి ఆధారమైంది కూడా తెలుసుకోలేదు. మరేం తెలుసుకుంటుంది? తాను తెచ్చుకున్న వాసనలే తెలుసుకుంటుంది. కోరికలు, బంధాలు, ఇంద్రియ వ్యాపారాలు బాగా తెలుస్తుంది. ఎలా తెలుసుకుంటుంది? ఆలోచన రూపేణ తెలుసుకుంటుంది. తనలో ఉన్న సంకల్పము, తనలో ఉన్న పిక్చర్ బయట చూస్తుంది. బయట చూడటం అంటే నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు, నిద్రపోతున్నప్పుడు బాగానే ఉంటాడు. సత్యస్మృతి మనకి తెలియదు. నిద్రపోయేవాడు తెలియదు అంటాడు. నిద్రపోయేవాడు, ఈ నిద్రపోయేవాడే మెలుకుంటాడు, మెలుకున్నవాడే నిద్రపోతాడు.
కలగంటాడు. సరే, నీవెవరివో నీవే తెలుసుకో అన్నప్పుడు ఈ జీవుడికి ఆ సామర్థ్యం ఉండదు, తెలుసుకోలేడు. ఉదాహరణకి చంద్రుడి దగ్గరికి వెళ్ళారు. నాయన, ఇవాళ పౌర్ణమి, నువ్వు బాగా ప్రకాశిస్తున్నావు, మరి ఈ ప్రకాశం గురించి నీకు తెలుసా అని అడిగామనుకో, నాకేం తెలుసు అంటాడు. ఒక దాని మీద ఆధారపడి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు ఈజ్ ఈక్వల్ టు దిస్ మైండ్. మనస్సు అన్నా, చంద్రుడన్నా, అహంకారం అన్నా అంతా ఒకటే. చంద్రుడికి తన ప్రకాశము సూర్యుడి వలన తెలియదు. పోనీ సూర్యుడిని అడిగితే అసలు చంద్రుడు ఎక్కడున్నాడు అంటాడు, తెలియదు. సరే, అసలు విషయం ఏమిటి అంటే, ఈ మాయా నేను దేహ పరిమాణంతో ఈ మాయలోకి వచ్చి ఒకటే వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మ కూడా ఒకటే ఉంటుంది, మాయా జీవుడు కూడా ఒకడే వస్తాడు బయటికి. ఒక తాడికి 10 పాములు ఉండవు, ఒక తాడికి ఒకే పాము ఉంటుంది. ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడు ఒకటే బయటికి వస్తాడు. ఆత్మ ఒకటి ఉంటుంది, ఆభాస కాంతిలో ఒకే జీవుడు వస్తాడు బయటికి దేహ పరిమాణంతో. వచ్చి ఆ దేహంతో ఇతర దేహాలు చూస్తాడు. కల్లో చూసినట్టు. కల్లో అందరినీ చూస్తున్నావుగా, ఇక్కడ నుంచి ఎవరన్నా తీసుకెళ్తున్నావా? లేదుగా. యూ ప్రొజెక్ట్. యూ సీ. ఇక్కడ కూడా దేహం నీకు ఎలా వచ్చిందో నీకు తెలియదు. సైంటిఫిక్గా చెప్తావు, తల్లిదండ్రులు అది ఇది అంటూ. వాళ్ళకి తెలియదు ఎవరు వస్తారో కూడా. ఇది సో అహంకారం దాని పేరులోనే ఉంది. అహం ఈజ్ ది రియాలిటీ. ఆకారము దాల్చినట్టుగా బయటకు వస్తుంది. ఈ వ్యక్తిత్వము, అదే మహర్షి అంటారు, దీని మూలమే తెలుసుకోలేదు. పోనీ ఆత్మను తెలుసుకోగలదా? అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకు తెలుసుకోలేదు అన్నప్పుడు, ఇది నిజంగా లేదు కాబట్టి తెలుసుకోలేదు. లేదు అంటే స్వరూప జ్ఞానం ఉండదు దీనికి. మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఇక్కడ ఎన్నో వస్తువులు చూస్తున్నారు. ఏ ఒక్కటైనా అది ఉన్నట్టు మీకు చెప్పిందే? దేహం కానీ, సంసారం కానీ, ఇళ్ళు గోపురాలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ, సూర్య చంద్రాదులు కానీ ఏ ఒక్కటి మీకు చెప్పలే. మీరు చెబుతున్నారు బలాంత అక్కడ ఉన్నదని, సూర్యుడు ఉన్నాడని, చంద్రుడు ఉన్నాడని. మీరు చెబుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? మీ ఆలోచనతో వాటిని చూస్తున్నారు. వాట్ ఎవర్ యూ సీ ఈజ్ యువర్ థాట్. ఇఫ్ యు ఆర్ థాట్ ఫ్రీ, ఈ అహంకారము తన్ను తాను చూస్తుంది. అదే రియలైజేషన్. వెరీ సింపుల్గా ఉంటుంది. 2 నేనులు లేవు. దేహాత్మ బుద్ధి నేను, ఆత్మ నేను అంటూ ఉండదు. మహర్షి కూడా అదే విషయం చెబుతున్నారు. లోక వ్యవహారం ఉంటే ఆత్మ విచారం ఉండదు, ఆత్మ విచారం ఉంటే లోక వ్యవహారం ఉండదు. అదేమిటండి? ఎందుకు ఉండదు? ఒకటే నేను కాబట్టి. ఈ ఒకటే నేను ఇప్పుడు ఉన్నటువంటి పరిమితమైన జీవభావన కలిగిన దానికి ఆత్మ ఒకటి ఉందని తెలియదు, తెలుసుకోలేదు కూడా. మహర్షి దగ్గరికి ఎందరో వచ్చారు, నీవే ఆత్మవి, నీవే ఆత్మవి,
తెలుసుకో తెలుసుకో అని ఎంత చెప్పినా ఆ విధంగా తెలుసుకునేది కాదని ఆయన ఎంత తేలిగ్గా చెప్పారు అంటే, లోపలికి వెళ్ళు, చింతావిహీనంగా, ఇది తల్లకిందుగా పడిపోతుంది, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుందని. మరి ఇంత చెప్పారుగా, లోపలికి వెళ్ళండి ప్రకాశిస్తుందేమో చెప్పడం అయిపోయింది ఆయన. పోనీ మహర్షి మాత్రం లోపలికి వెళ్తే వచ్చింది అది. మరణ సమయంలో అది ప్రకాశించింది, ఈయన ఎగిరిపోయినాడు. ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, కార్యకారణ సంబంధాలు ఉండవు. నేను మౌనానికి వచ్చాను, నాకు ఆత్మప్రకాశం కావాలంటే కుదరదు. నేను లోపలికి వెళ్ళాను, అంతా చీకటిగా ఉంది, ఏమీ లేదు, నాకేమీ తెలియటం లేదని మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేశారు మహర్షికి. బ్లాంక్గా ఉందని చూచేవాడు ఎవరో చూడు అని మళ్ళీ ప్రశ్న మొదలుకొచ్చింది తప్ప నేనెవరు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ కాదు. వ్యక్తిత్వాన్ని పరిమితత్వాన్ని అట్టి పెట్టుకుని ఆత్మని చూడబోతే కుదరదు. ఏ విధంగా అయితే లేని పాము తాడుని గుర్తించలేదో, ఇక్కడ కూడా ఉనికి లేని జీవుడు ఎట్లా చెప్తారండి ఉనికి లేదంటున్నారు? దేహం ఇదంతా కనపడుతుంది కదా, కల్లో కనపడుతుంది, ఇది కళ, ఇది నిజమేం కాదు. ఇది చూచే నేను అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. కానీ కొన్ని లక్షణాలు ఈ అహంకారానికి ఉన్నాయి. ఏమిటి? అన్నిటితో కలిసినట్లుంటుంది కానీ కలవదు. ఈ కుర్చీ నాదంటుంది, దేహం నాదంటుంది, ఇల్లు నాదంటుంది, పరివారం నాదంటుంది, వాళ్ళతో కలవదు. మీరు ఎంతైనా ప్రయత్నం చేయండి, దేహ స్ఫురణతో నిద్రపోవటానికి ట్రై చేయండి, చేయగలవా? ఎందుకని? దాన్ని ఇదేగా కుదరదు. ఈ విషయాన్ని మహర్షి హైలైట్ చేశారు. ఎట్లాగూ దేహము లేక నీ ఉన్నావు కదా, ఇప్పుడు కూడా దేహస్ఫురణ లేకుండా ఉండు. చెప్పడం బాగానే ఉంది. కాసేపు మౌనంగా ఉంటే లోక వ్యవహారం అంతా లోపల ఉంటుంది, రీల్స్ తిరుగుతూ ఉంటాయి, ఆపలేవు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈజ్ దర్ ఎనీ సొల్యూషన్ ఫర్ ఇట్? దెర్ ఇస్ నో సొల్యూషన్. ఒకవైపు ఏమో కార్యకారణ సంబంధాలు లేవు, నేను ఈ పని చేస్తే నాకు నా స్వరూపం ప్రకాశిస్తుంది, లేదు. పోనీ ఈ మనస్సుని తీవ్ర వైరాగ్యంతో ప్రాపంచిక విషయ వాసన ఎందు దోష దర్శనం చేసి నిలిచి ఉంటే అది ఏమన్నా ప్రకాశిస్తుందా? అది లేదు. ఎంత క్రిటికల్గా ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ పాత్లెస్ పాత్ అన్నారు, బాగానే ఉంది. మరి అయితే ఈ భక్తి కర్మ జ్ఞానాదులంతా వేస్టేనా? వేస్ట్ కాదు, నిశ్చలత్వానికి అన్నారు. ఓకే, నిశ్చలత్వానికి వచ్చాము. నిశ్చలత్వానికి వచ్చినంత మాత్రాన సత్యం ప్రకాశిస్తుందా? అది లేదు. కారణం, సత్యస్థితికి అన్యత్వం లేదు. ఫస్ట్ పాయింట్, అన్యత్వం అంటే వేరుగా. ఇట్లా తీసుకోండి, ఆత్మస్థితి ఏమో తురియంలో ఉంటుంది, దానికి ఒక పేరు పెట్టారు. జీవుడేమో జాగ్రత్త స్వప్న సుషుప్తంలో తెర మీద బొమ్మలాగా
తిరుగుతూ ఉంటాడు జనన మరణాల్లో కూడా. తెర ఆధారమే, సత్యం ఆధారమే, కానీ ఆ సత్యంలో ఏదీ లేదు, సృష్టి లేదు. ఇది నా అనుభవం. జీవుడు ఉండడు, సృష్టి ఉండదు, ఏదీ ఉండదు. అందుకనే ఆదిశంకరులు ఆత్మజ్ఞానము బోధయుక్తము కాదు, అనుభవయోగ్యమును వదిలిపెట్టాడు. ఈ అనుభవం ఎవరికి? ఆత్మకి, జీవుడికి కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాకెప్పుడు వస్తుంది. నువ్వు పుట్టినా చచ్చినా కానీ నీకు రాదు, ఎందుకని నువ్వు లేవు కాబట్టి. మరి జన్మలు ఎత్తుతున్నావు, జన్మ ఉందేమో, దేహం పుట్టుక నీ పుట్టుక కాదు, అసలు అహంకారం ఉందేమో చూడు, అదే పుట్టలేదు. విశేషం చూడండి. పుట్టుక లేని దానికి, పుట్టని దానికి పుట్టినట్టుగా భావించి వివిధ దేహాలని ఆశ్రయిస్తూ మాయలో తిరుగుతూ ఉంటుంది. అది దాన్నే మనం పునరుద్ధి మరణం, పునరుద్ధి జననం అంటాం. ఎవరికి మరణం, ఎవరికి జననం? ఏ అహంకారం అయితే ఉందో దానికి అసలు పుట్టుకే లేదు, మరణమే లేదు, దేహాలు మార్చుకుంటూ ఉంది. కృష్ణ పరమాత్మ అదే మొత్తుకున్నాడు అర్జునుడితోటి. వస్త్రాలు మార్చినట్టుగా ఈ జీవుడు దేహాలు మారుస్తూ ఉంటాడు. పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించు పుట్టక తప్పదని ఇటు మాయలో చెప్పాడే తప్ప హౌ టు మేక్ ది సెల్ఫ్ షైన్ కుదరదు. కాకపోతే నన్ను శరణు చొచ్చిన వారికి మాయ ఏం చేయదంటాడు. నన్ను అంటే కృష్ణారామ కాదు, ఆత్మగా నిలిచిన వారికి, అహంకారము లేని వారికి, వ్యక్తిత్వము తల ఎత్తని వారికి అదే ఉంటుంది. అది ప్రకాశించాలి. మరి ఇప్పుడు ప్రకాశించడం లేదా? ప్రకాశిస్తున్న అహంకారం అనే తొడుగు అగ్ని మీద బూడిదలాగా నిలిచి ఉంది. ఇప్పుడు వడ్లపు గింజ సాయం చెప్పాడు మహర్షి. వడ్లపు గింజ వేస్తే మొలకెత్తుతుంది, పొట్టు తీస్తే ఎందుకని? వాట్ ఇస్ ద రీజన్? కాబట్టి అహంకారము లేని స్థితిలో నిలిచి ఉండు అని అర్థం. వ్యక్తిత్వమే ఒక పొట్టు. పొట్టు అంటే కవర్. నీ ఆలోచనే నీ సహజత్వానికి అడ్డు అన్నాడు. నీ ప్రయత్నమే స్వరూప జ్ఞానానికి విఘాతం అన్నాడు. అన్నీ బాగా అర్థమవుతాయి. హౌ టు గో అబౌట్, nobody can say anything in that. It is the will of God. It is a higher power that descends. ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు, వాడికే ఎందుకు రావాలి, అందరికీ ఎందుకు రాదు అని నువ్వు అనుకోవచ్చు. ఎవ్వరు చెప్పలేరు. కారణం, లేని జీవుడికి ముక్తి ఏమిటి? అసలు ముక్తి అనే పదం కూడా దేహత్వబుద్ధితో చూస్తున్నాం. ఆదిశంకరులు ఒకటే మాట చెప్పారు, బంధం లేదు, మోక్షం లేదు. మరి ఉన్నది ఏమిటి? ఉన్నది ఆత్మ అంటే తెలీదు. మళ్ళీ ఎంత క్రిటికల్గా ఉంటుందంటే, మనస్సుతోటి, అహంకారంతో, వ్యక్తిత్వంతో మాయలో తిరుగుతూ జనన మరణాలలో పుడుతూ పోతూ ఉంటాడే తప్ప ఎప్పటికీ తాను జ్ఞానస్వరూపమని తాను తెలుసుకోలేడు. బుద్ధికి అందదు, ద్వైతానికి అందదు, ఇంద్రియాలకు అందదు, వాక్కుకు అందదు,
ఏ అవస్థకి అందదు. బోధించడము, శాస్త్రాలు, వాటి అప్రోచ్ అవన్నీ మానసికాలే అన్నాడు. శాస్త్రజ్ఞానం వల్ల నీకు ఆత్మ ప్రకాశించదు. పైగా అది వాసన కూర్చుని అవరోధం అన్నాడు. పైగా ఒక స్టేజ్లో ఏమన్నారు, నేనెవరో తెలుసుకోవడానికి ఏ శాస్త్రం కావాలి పొమ్మన్నాడు. ఆయన అసలు ఉన్నదే గురువు, లేనిది సృష్టి. గురువు అంటే జ్ఞానం, వ్యక్తి కాదు, ఆకారం కాదు. ఓకే, సృష్టి యావత్తు గురువమే. అందుకని ఏమన్నారు, సర్వం కల్పితం బ్రహ్మ, అంతా బ్రహ్మమే. అంతా అంటే నీతో కలిపి నీవు చూస్తున్నదని కాదు, ఉన్నదే బ్రహ్మమని. అంతా బ్రహ్మమైతే, అహంకారమే బ్రహ్మమైతే నీకు దుఃఖం ఎందుకు, బంధం ఎందుకు, రాగద్వేషాలు ఎందుకు? కాబట్టి ఈ రెండూ కూడా పోల్స్ అపార్ట్. అంటే సత్యము ఒక వెలుగైతే దేహాత్మ బుద్ధి చీకటి. చీకటి వెలుగులు కలుస్తాయా? వెలుగుతో ఉన్న చీకటి కానీ, చీకటితో ఉన్న వెలుగు కానీ ఉంటుందా? సత్యముతో కూడిన అసత్యము కానీ, అసత్యంతో ఉన్న సత్యం కానీ ఉంటుందా? మరి ఏ విధంగా మనం బయటపడాలి? ఒక్క అనుగ్రహం చేతనే. అనుగ్రహం అంటే ఆత్మ, అనుగ్రహం అంటే గురువు, అనుగ్రహం అంటే ఉన్న సత్యస్థితి అనుగ్రహం. ఇంకో మాట అన్నారు, ఎందరో మహర్షులు దర్శించడానికి వచ్చేవాళ్ళు, మీ అనుగ్రహం కావాలంటే నీ లోపలే ఉంది పొమ్మనేవాడు, బయట నుంచి వచ్చేది కాదనేవాడు. కానీ వాళ్ళకి తృప్తిగా ఉండదు. ఆయన ఏదో దీవిస్తే అవుతుందనో, ఇంకేదో చేస్తే అవుతా అనుకుంటారు. గురువు ఇచ్చేది కాదు పొమ్మన్నాడు. మరి అట్లా ఆయన ఎప్పుడు గురువు అనుకోలే. నువ్వు అంటున్నావు ఆయన గురువు అని, అనుకో, ఇబ్బంది లేదు. కానీ ఆయన నీకే ఇవ్వడు. ఇంకో మాట ఏమన్నారు, ఈ బయట గురువు చెబుతున్నాడు, నేను లోపలే ఉన్నాను చూడమని. ఎలా ఉంటుందంటే, నీవు దేహం అనుకుంటున్నావు కాబట్టి గురువు దేహం అనుకుంటున్నావు. నీవు దేహం కాకపోతే గురువు దేహం కాదు. మరి ఏమున్నది? ఉన్నది కాన్షియస్నెస్, ఉన్నది ఎరుక. జీవుడి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఫ్యామిలీ, పాలిటిక్స్, బ్యాంకు బ్యాలెన్స్, లాటరీ, కారు, ఇవన్నీ బాగా తెలుసు మీకు. బట్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్. దట్ ఈస్ ప్రిసైజ్లీ ది రియలైజేషన్. అది నీ చేతుల్లో లేదు, అది ప్రకాశిస్తుంది. నువ్వు భక్తిలో ఉంటావు, దేవుడి దగ్గరికి గుళ్ళు గోపురా తిరుగుతావు, నీళ్ళల్లో మునుగుతావు, తేలుతావు, పవిత్ర జలాలు తీసుకుంటావు. చివరి కృష్ణమాత ఏమన్నాడు, చేతు దోసకాయని తీసుకెళ్తే చేదు పోయిందే. అట్లా ఉంటుంది ఇది కూడా. కర్మలో ఉంటే తిరిగి వస్తావు, వెళ్ళిరా, నో ప్రాబ్లం. నీలో ఈ దేహాత్మ బుద్ధిని తొలగించి జనన మరణాల నుంచి బయట పడేయాలి అంటే ఆత్మ ప్రకాశంతోనే జరుగుతుంది తప్ప మరే మార్గం లేదు. తీవ్ర వైరాగ్యంతో ఉంటావు, అందులో సందేహం లేదు.
కార్యాకారణ సంబంధాలు అనేవి లేవు ఇక్కడ. మరి ఏం చేయాలి? బీ స్టిల్ అండ్ నో హార్మ్ ఈజ్ ది రియాలిటీ అన్నారు. ఇది 2 పార్ట్స్గా ఉంటుంది. బీ స్టిల్ అనేది నీవు దేహాత్మ బుద్ధితో నిశ్చలంగా ఉండటానికి సాధన చేస్తావు. ప్రాణాయామని, ఆహార నియమని, రోజు సంధ్యావందన చేసుకోవాలని, గుడికి వెళ్ళాలని. రోజుకో గుడి ఉన్నాడుగా. ఉన్న వారాలు సరిపోక సోమవారం శివుడని, శుక్రవారం ఒకటని, సరే ఆదివారం సూర్యుడని సరిపోవటంలే రోజులు. 365 రోజులు కూడా సరిపోవు, ఇబ్బంది లేదు. కానీ నీవు లోపలికి చూడటం చేత కావటంలే. దృష్టి అంటే కంటితో చూసేది కాదు. డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. కన్ను వెనకాల కాన్షియస్ ఉంటేనే రెటీనా మీద పడేది కనపడుతుంది. కాన్షియస్ లేదనుకో అంతా అంధకారమే. కన్ను తీసి అక్కడ పెడితే చూస్తుందే, చెయ్యి కోసి అక్కడ పెడితే పనులు చేస్తుందే మీ తరఫున? చెయ్యదు. ఎందుకు చెబుతున్నారు మహర్షి అంటే, నీవు ఇది కాదని నిలిచి ఉండు, అనుగ్రహం చేత చూసుకుంటుంది. ఊరికే ఉన్నంత మాత్రాన ఇందా చెప్పానే, బీ స్టిల్ అండ్ నో అహం ఈజ్ ది రియాలిటీ. బీ స్టిల్గా ఉన్నప్పుడు అహంకారము దేహం నుంచి డీలింక్ అయిపోతుంది. ఇక మళ్ళీ తల ఎత్తది అది. నెక్స్ట్ పార్ట్ హయ్యర్ పవర్ చెయ్యాలి. బీ స్టిల్ ఆలోచన లేకపోతే అహంకారం అదృశ్యం అయిపోతుంది. ఆత్మ కనుక ప్రకాశించకపోతే మళ్ళీ వస్తుంది ఇది. మీరు కాసేపు కూర్చుంటారు ప్రశాంతంగా, ఎంతసేపు కూర్చుంటాం, ఆ పని చేయాలి ఈ పని చేయాలి, లేచేస్తావు బయటికి. ఎంతసేపు నిద్రపోతారు, ఈ పని ఉంది ఆ పని ఉంది అంటూ బయటకు వస్తారు. నో అహం ఈజ్ ది రియాలిటీ పర్టైన్స్ టు ఆత్మ, నాట్ టు ది జీవ. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మెకానిజం, ఈ జీవుడు తన ఉనికిని తాను తెలుసుకోలేడు ఎంత ట్రై చేసినా కానీ. తనకొచ్చే ఆలోచనలు అంటే ఏమిటో చూడమంటే అది చూడలేడు, ఏం లేదంటాడు. పోనీ ఆలోచించే నీవు చూడగలవా అంటే నా స్వరూపం నాకు తెలియదు అంటాడు. ఓకే, మరి నో అహం ఈజ్ ది రియాలిటీ అనేది అనుగ్రహము చేత ఆత్మ దానంతటది జ్ఞానవృత్తితో ప్రకాశిస్తేనే తప్ప సోకాల్డ్ జీవుడికి మోక్షం అనేది లేదు. మీరు సాధించేది కాదది. ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్, అది చూస్తుంది. అది మార్గాలు ఎన్నో ఉంటాయి, మతాలు ఎన్నో ఉంటాయి. ద ట్రూత్ ఈజ్ బియాండ్ ఆల్ ది రిలీజియన్స్. చెప్పలేము. కాబట్టి శంకరులో మాట అంటారు, శ్రద్ధయా లభతే జ్ఞానం అని. శ్రద్ధ అంటే మనం ఏమనుకుంటాం, కుదురుగా నేర్చుకుని చేసే శ్రద్ధని కాదు. కాదు, శ్రద్ధ అంటే ఆత్మ. శ్రద్ధయా లభతే జ్ఞానం అంటే ఆత్మే జ్ఞాన స్వరూపంగా నీ స్వరూపంగా అది ప్రకాశిస్తుందని.
ఎన్ని రకాలుగా చెప్పుకున్నా దేహాత్మ బుద్ధి మిగిలి ఉన్నంత వరకు, వాసనలు ఉన్నంత వరకు, నిశ్చలత్వం రానంత వరకు పునరపి మననం పునరపి జరగదు. ఈ సృష్టిలో ఏ విధంగా పుట్టచ్చు. నీలో కోరికలు ఉండాలే కానీ కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి, మనకి తెలియదు. జడభరతుడంతటి వాడు లేడిగా పుట్టాడు. ఇవన్నీ కూడా కొన్ని సంఘటనలు చెప్పుకోవటం. కాబట్టి శంకరులు ఒక మాట అంటారు, మొట్టమొదట దేహం మీద అభిమానం పోవాలి. ఎలా పోతుంది? విచారం వల్ల. దేహం అంటే ఏమిటి? రక్త మాంస మలమూత్రములతో ఎముకలతో కూడా పరమ అసహ్యమైంది. ఇది నేనెట్లా అవుతాను? అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నీలో పరివర్తన వచ్చిందో ప్రాపంచిక విషయాల్లో కూడా చేంజ్ వస్తుంది. ఎవరు ఎవరికి ఏది అందించరు, సర్వము అది చూసుకుంటుంది, నిన్ను నడిపిస్తుంది. నిన్ను ఉంచాలా తుంచాలా అని అది డిసైడ్ చేస్తుంది. జన్మకి తీసుకెళ్ళాలా, జన్మకి ఫుల్ స్టాప్ పెట్టాలా, అది డిసైడ్ చేస్తుంది. నీలో మార్పు తీసుకొస్తుంది, నీలో వైరాగ్యం తీసుకొస్తుంది. సన్యాసం అంటే ఏమన్నారు? అహంకార రహితం సన్యాసం. సన్యాసం అంటే ఆత్మస్థితి. అంతేగాని వస్త్రాలు మార్చుకుని దండం పెట్టుకుని తిరగటం కాదు సన్యాసం. కాబట్టి ఉన్నదే గురువు, లేనిది సృష్టి. ఉన్నదే ఎరుక, లేనిది ద్వైతము. అసలు జనన మరణాలు లేవు. ఫస్ట్ పాయింట్. ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది? స్వరూప జ్ఞానంతోనే తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ పాము లేదు తాడు అని తెలిసాక మళ్ళీ మీకు పాము భయం కలుగుతుందా? ఎందుకు కలగదు? చెప్పండి, ఎందుకు కలగదు? పామే లేదు కాబట్టి. పాము ఉండి భయపట్టాలే. తాడుని తాడుగా కాక పాముని ఊహించుకోవటం వల్ల లేని పాము తాడు మీదకి వచ్చినట్టుగా ఉంటుంది. ఇక్కడ కూడా లేని జీవభావన ఆత్మ మీదకి నామరూపాత్మకులు ఆపాదించగా వచ్చినట్టుగా ఉంటుంది. ది మూమెంట్ యూ కమ్ టు నో దట్ దిస్ ఈజ్ ఎ రోప్, ఇమ్మీడియట్గా పాము అదృశ్యమైపోయిందా లేదా? మీరే అంటారు పావే లేదని. అదే మహర్షి కూడా చెప్పింది. ఆది నుంచి అహంకారము, వ్యక్తిత్వము తృణీకరించబడింది. చాలా తేలికైందే కానీ నేను వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటో తెలుసా? అహంకారాన్ని అట్టు పెట్టుకుంటూ ఆత్మ కావాలి. వ్యక్తిత్వం పడిపోకుండా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కావాలి. అది కుదరదు. దానికే మహర్షి అన్నారు, ఆ మాత్రము మూల్యం చెల్లించక తప్పదన్నాడు. యు ఆర్ రిటైనింగ్ ది ఈగో, బాడీ మైండ్ కాంప్లెక్స్. ఐ వాంట్ సంథింగ్ ఎక్స్ట్రా. కుదరదు. అక్కడ వస్తుంది సమస్య. ఆ మాత్రము మూల్యము చెల్లించక తప్పదు అన్నాడు. మూల్యం అంటే గెట్ రీడ్ ఆఫ్ యువర్ ఈగో. అది దానంతరం అది పోదు. నీవు దాన్ని తొలగించడానికి ఇష్టపడవు. ఓసారి ఇక్కడే డాక్టర్ గారింటికి
తిరువన్నామల నుంచి అనసూయమ్మ గారు వచ్చింది. మహాయోగాన్ని తెలుగులో రాసిన ఆవిడ. ఇక్కడే యోగా క్లాస్కి వచ్చింది. గురువుగారు ఆత్మస్థితిలో నేను ఉంటానని అడిగింది చాలా సిన్సియర్గా. నువ్వు ఉండవమ్మా, నేనే ఉంటానన్నా. నువ్వు ఉండమంటే ఏమిటి? అనసూయమ్మగా తాను ఉంటూ ఆత్మని దర్శించవచ్చునా అని ఉద్దేశం. అప్పుడు చెప్పుకొచ్చింది నేను రాస్తూ ఉంటానని. అది మానేస్తే ఆత్మ ప్రకాశిస్తుందన్నా. ఇంకో ఆయన పేరు కూడా మీకు తెలుసు, సుందరం గారు. ఆయనైనా రాస్తూ పోతూ ఉంటాడు ట్రాన్స్లేషన్స్. కస్తూరి భాస్కర్ రావు గారు నేను వారి ఇంటికి వెళ్ళాం శ్రీనగర్ కాలనీలో. అయ్యా నాకు అన్నీ తెలిసినట్లుంటాయి, ఆత్మప్రకాశం కావట్లేదు అన్నాడు. తెలుస్తుంది, ముందు రాయటం మానేమన్నా. ఎట్లా కుదురుతుంది? రాయటం అనేది ఒక వాసన కూర్చుంది. అది తొలగించాలా, ఇది తొలగించాలా. మీరు ఇప్పుడు ఆ పనే చేస్తున్నారు. అది రాసిన కొద్దీ ఇంకా బాగా రాయాలని, ఇంతకంటే ఎక్స్ప్రెస్ బాగుండాలని, అందరికీ అర్థం కావాలని సతమతం అవుతుంటారు. మీరు ఎంత రాసినా అవన్నీ నీటి మీద రావాలి. ఇది కూడా లేకపోతే మాకైతే అనుకోవచ్చు. ఒక్కసారి యుగానికి వెనక్కి వెళ్ళి చూడండి, అక్కడ ఏ రాతలు ఉన్నాయి కనుక బాగానే ఉన్నారుగా. ఇంకో రహస్యం, ఇతరులు ఉన్నారనే భావన తీవ్ర స్థాయిలో ఉంటుంది. తన సంగతి చూసుకోలేడు. చెప్పాడుగా ఉదాహరణ, కాళ్ళు లేనివాడు నన్ను మోస్తేనే పరిగెడతానన్నట్ట. ఇతరులను ఉద్ధరించాలని ముందు ఈ సంగతి చూసుకోమన్నాడు. చాలాసార్లు మహర్షి ఇదే మాట చెప్పాడు. వేరే అదర్స్, వేరే అన్నో అదర్స్. కానీ నీకు అందరూ అన్యంగా కనపడతారు. నీవు నీవుగా నిలిచినప్పుడు అంటే అనుగ్రహం చేత నేనంటే జ్ఞానము. ఏముంటే ఉంది, నో ప్రాబ్లం. సంసారం ఉంటే ఉంది, నో ప్రాబ్లం. ఆ తర్వాత దేహం ఉన్నా లేకపోయినా నీకు వచ్చే ఇబ్బంది లేదు. ఇక్కడ వచ్చింది నాయన ఐడెంటిఫికేషన్ క్రైసిస్. రాంగ్ ఐడెంటిటీ తోటి రైట్ ఐడెంటిటీ ఉంటాం కష్టం. మరి గెటింగ్ ద పాయింట్. నీకు వద్దన్న అహంస్ఫురణే నీ సహజత్వంగా పర్పెక్చువల్గా ప్రకాశిస్తూ ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బాడీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ జాగ్రత్త స్వప్న సుషుప్తం. అవస్థలతో సంబంధం లేదు. నిద్రపోతా హాయిగా ఉంటుంది. మరి అక్కడే పోవచ్చు కంటే ఒక తన్నుతోని బయటికి పంపిస్తుంది. పని చేయబడి నిద్రలో ఉన్నది అజ్ఞానం కాదు, జ్ఞానం అన్నారు. అది నాకు తెలియదు. ఇక్కడ ఉంది, నాకు అంతా తెలుసు, ఇది అజ్ఞానం అన్నారు. జస్ట్ ఆపోజిట్. సరే, ఏది ఏమైనా నిజమైన మెళుకువ ఈ జాగ్రత్తావస్థలోనే జరుగుతుంది. నిద్రలో జరగదు, స్వప్నంలో కుదరదు. అహంకారం బయటికి రావాలి, నిద్రించాలి, అంటే వృత్తిరాహిత్యం కావాలి. దాన్నే జాగ్రత్త సుషుప్తి అన్నారు. అది అవుతుందా లేదా అనేది అది డిసైడ్ చేస్తుంది. నా ప్రారంభంలో ఉంటే ఆత్మ ప్రకాశిస్తుంది అనుకున్నారనుకోండి, అది ఎప్పటికీ రాదు. ఎందుకంటే ప్రారంభానికి దీనికి సంబంధం లేదు. పుట్టిన దానికి కర్మ, కర్తకి దానికి ప్రారంభం. ఆత్మకి ప్రారంభం ఏంటి?
పుట్టలేదు, ఉదయాస్తమానాలు లేవు దానికి. కాబట్టి నా ప్రారంభంలో ఉంటే వస్తుందని చెప్పి నా ఇష్టం వచ్చిన కర్మలు చేస్తానంటే కుదరదు. మీ ప్రారంభంలో ఇక్కడికి రావాలా వద్దా అనేది మాత్రమే ఉంది, వినాలా వద్దా మాత్రమే ఉంది, విన్నా కానీ పట్టించుకోవాలా వద్దా అనేది ఉంది, వెళ్ళాలా వద్దా ఉంది. కానీ స్వరూప జ్ఞానం అన్నమాట ఉండదు. ఎందుకు ఉండదంటే ఆల్రెడీ నువ్వు అదే. దశముడి కథ చెప్పారుగా, దశముడి కథలో 10 మంది నెద్దాడుతున్నారు, వాడు పోయినాడు అనుకున్నారు. ప్రతి ఒక్కడు లెక్క పెట్టారు, ఒకడు తను వదిలిపెట్టుకున్నాడు. సో రాంగ్ కౌంటింగ్ అయింది. దారిని పోయేటువంటి మా శ్రీనివాసరావు నేను లెక్క పెడతానని అందరికీ ఒక్కడికి చెప్పేశాడు. 10 మంది ఉన్నారు. ఇందాక మిస్ అయిన వాడే ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ. అట్లా ఉంటుంది. అంటే కొత్తగా ఏది రాదు అని చెప్పడం. ఏమన్నా ఉంటే ప్రశ్నలు ఉంటే అడగండి. ఎంత చెప్పినా అక్కడే తిరుగుతూ ఉంటుంది, ఏది గానుగెద్దు తిరిగినట్టు. అదే మాటలు వస్తూ ఉంటాయి, కొత్తగా ఉంటుంది. యూట్యూబ్లో కొన్ని వేల వీడియోస్, ఆడియోస్ ఉన్నాయి, పరిశీలించండి. స్పిరిచువల్ సెర్చ్లో కూడా ఉన్నాయి. ఏం చేయబోతుంది? ఆపేయమంటుందా? ఫ్యాన్ కావాలా మీకు? ఎందుకని? బాగానే ఉందిగా. అచ్చా, శబ్ద కాలుష్యం. సరే, చెప్పమ్మా సరోజ. ఇది జూమ్ మీటింగ్ అనుకోపోని. ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 6 దాకా మండే టు ఫ్రైడే జూమ్ మీటింగ్ ఉంటుంది. అందరూ రావచ్చు, దానికి ఓపిక చేసుకుని. అందులో కూడా అడగచ్చు. మహర్షి వాక్కులే ఉంటాయి, కొత్తగా ఏది ఉండదు. ఇదిగో మా రవికుమారు బైలింగులు పెడుతుంటాడు, శ్రీనివాసరావు గారు స్టేటస్ ఐటమ్స్ ఇస్తుంటాడు. అవే ఉంటాయి దాంట్లో, కొత్తగా ఏది ఉండదు. బట్ హీస్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. ఆ స్పేడ్ వర్క్ చేయకపోతే ముందు కదలదు. ఆయన ద్విభాషలో ప్రవీణుడు, ఇంగ్లీషు తెలుగు పెడతాడు. కొంచెం కాస్త నాకు తోచిన 2 వాక్కులు మాట్లాడుతుంటాడు. అది స్పిరిచువల్ సెర్చ్లో. స్పిరిచువల్ సెర్చ్లో కనుక మీరు లేకపోతే మీ నెంబరు ఆయనకి ఇవ్వండి, యాడ్ చేస్తాడు. ఉంటే పరిశీలించండి. ప్రాపంచిక విష వాసన జోలికి పోతూ ఉంటే ఇది ఇగ్నోర్ చేయండి, ఆటోమేటిక్గా పోతుంది. ఓకే, ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ఉన్నంతలో ఐ విల్ నాట్ కన్విన్స్ యూ, ఐ విల్ టాక్ యాజ్ మహర్షి టాక్స్. అంతవరకు సమాధానం వస్తుందని అనుకోబోదు, సొల్యూషన్స్ ఉండవు. ఏమంటావు? మీరు ఇందాక నా అనుభవం అన్నారు కదా. వెరీ గుడ్. నా ఆత్మ అనుభవం పోదు. నా ఆత్మ అనుభవం వ్యక్తిగత అనుభవం కాదది. వ్యక్తిత్వం అక్కడ లేదు, తల్లిదండ్రులు లేరు, దేహం లేదు, సృష్టి లేదు. అయినా నేను ఉన్నాను, అనంతంగా ఉన్నాను, పరిధులు లేక ఉన్నాను. ఇట్ ఈస్ ఎ సెంటర్ వితౌట్ ఎనీ సర్కంఫరెన్స్. ఆ అనుభవం ఆత్మకి, జీవుడికి కాదు. మరి ఆత్మ ఎవరు? నేనే ఆత్మని. నా ఆత్మ నేను విడిగా ఉంటూ నాదంటలే, నేనే అది. ఫర్ ఎగ్జాంపుల్,
నువ్వు కుర్చీలో కూర్చున్నావు. ఎక్కడ కూర్చున్నావు? కుర్చీ. కుర్చీ నువ్వైతే ఏమంటావు? కుర్చీ నీవే అయితే ఏమంటావు? నేనే కుర్చీ. దట్స్ ఆల్. నేనే ఆత్మని తెలుసు. అప్పుడు నీకు దేహం కడతాడు. అంటే ఇప్పుడు మీరు జీవుడు ఆత్మని నేను అని అంటున్నారు అంతేనా? జీవుడే ఆత్మ. జీవుడే ఆత్మ. జీవుడే ఆత్మ. ఆభరణమే బంగారము. బంగారాన్ని అడుగుతున్నావు. నేనే బంగారం అంది. నేనే అంటే బంగారం. నువ్వు దేహాత్మ బుద్ధితో అంటున్నావు ఆత్మను తెలుసుకున్నావు. ఎవరు తెలుసుకోలేరు. అంటే ఆలోచన లేని స్థితి అయితే నాకు ఉంటుంది గురువుగారు. అక్కడ నేను ఉండట్లేదు. అక్కడ ఏ నేను ఉండలేదు. ఇప్పుడు మాట్లాడే నేను, ఆలోచించే నేను ఉండకుండా బ్లాంక్గా ఉంటుంది. అంటే అర్థమేంటి? నిద్రలో ఉన్నట్టు రెస్ట్ తీసుకుంటుంది, తిరిగి మళ్ళీ బయలుదేరుతుంది. అవును గురువు, అవును. ఏ విధంగా అయితే ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో నిద్రపోతావు, మళ్ళీ మొదలవుతుంది. అట్లా ఉండదు ఆత్మస్థితి. ఆత్మస్థితి ఒకసారి ఇది తాడు అని తెలిసాక భయం పోతుంది కదా. ఇక్కడ కూడా జనన మరణ భయాలు పోతాయి నేను ప్రకాశించిన తర్వాత. ఇప్పుడు కూడా ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. దేహాత్మబుద్ధి ఉన్నప్పుడు ఆత్మ ఏమిటో తెలియదు. వ్యక్తిత్వము, కోరికలు, బంధాలు, ఇంద్రియ వ్యాపారాలు మాత్రమే ఉంటాయి. అహంకారము కళ్ళ ద్వారా, ఇంద్రియాల ద్వారా ముందుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు స్వరూప జ్ఞానం ప్రకాశించిన తర్వాత జ్ఞానం ముందుంటుంది, మనస్సు వెనకుంటుంది. ఈ పిక్చర్ని అర్థం చేసుకోవడం కష్టం. నేను చూస్తున్నాను అంటే ఆత్మగా చూస్తున్నాను ఈ ఇంద్రియాలతో అర్థం. అది లేకపోతే ఎలా ఉంటుంది? ఆత్మ తెలియదు. యువర్ ఐడెంటిటీ యూ డు నాట్ నో, బట్ యూ సీ త్రూ యువర్ ఈగోయిస్టిక్ అప్రోచ్. దట్ ఈస్ ది ఓన్లీ చేంజ్. అర్థమవుతుందా? అది ఏమి అర్థంగా ఉంటుంది, అంటే అర్థమైనట్టుగా ఉంటుంది కానీ అర్థమవటం అంటే ఆ స్థితిని నీవు ఏ విధంగా ఊహిస్తావు? ఇది తాడు అని తెలిసాక పాము భయంతో ఎప్పుడు తాడే కనబడుతుంది కదా. ఇది అర్థమైంది కదా. ఆత్మ ప్రకాశించిన తర్వాత దేహము సంసారము పాములాగా లేదు, ఇది మాత్రమే ఉంది. దేహానికి కర్మ ఉంది కాబట్టి తింటాడు, తిరుగుతాడు, వచ్చి మాట్లాడతాడు, అంతవరకు. కానీ ఇదేది రికార్డు కాదు. కానీ అంటే ఇప్పుడు మీరు అన్నారు, రికార్డింగ్ యూనిట్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఆత్మ కొత్తగా వచ్చేది కాదు అన్నారు, కానీ ఇప్పుడు ఎందుకు తెలియట్లేదు గురుగారు? మరి ఇప్పుడు కారణం అహంకారం పరిగెత్తింది, పాము పై ఉండదు. అంటే ఇప్పుడు అది ఉన్నట్టే కదా, మీరు ఇప్పుడు కళ అని చెప్తున్నారు. అవునమ్మా, అది ప్రకాశిస్తేనే ఇది పోదు. అంటే తాడు అని తెలిస్తే కదా పామునేం తెలిసింది. ఇప్పుడు ఈ భ్రమ అయితే ఉంది కదా. భ్రమ ఎప్పుడుంది? భ్రమలో ఉన్నవాడికి భ్రమ ఉంది. అదే గురుగారు, ఇప్పుడు భ్రమలో ఉన్నవాడికి భ్రమ ఉంది. భ్రమకి అతీతమైనటువంటి ఆత్మస్థితిలో ఉన్న వారికి భ్రమ లేదు. అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఆత్మ నేను ఉన్నానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నా దృష్టిలో నువ్వు ఆత్మవి. దృష్టి కాదని చూడు. ఈ చరాచర సృష్టి అంతా ఆత్మే, వ్యక్తులు ఎవరు లేరు. దృష్టి అంటే జ్ఞాన దృష్టి. యు ఆర్ నాట్ అపార్ట్ ఫ్రమ్ మీ, నాట్ దిస్ బాడీ. కానీ గురుగారు, ఇప్పుడు కళలో నుంచి నేను మేల్కుంటున్నాను, మరి ఈ జాగ్రత్త అవస్థల నుంచి ఎందుకు వాసన మేల్కోలేకపోతున్నాను? వల్ల, కోరిక వల్ల, బంధం వల్ల, అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ వల్ల. అంటే ఇప్పుడు అవి ఉంటాయి అమ్మా, వాసనలు ఉంటాయి. రమణ మహర్షి కూడా వాసనలు ఉన్నాయి. అవి బంధహేతువులా భోగహేతువులా, అంతే. అదే తేడా. దేహం ఉన్నంత వరకు ప్రతి జీవికి వాసన ఉంటుంది. వాసన అంటే కర్మలో అనుభవించవలసింది. కానీ అది నిన్ను బంధిస్తుందే, బంధించటం లేదు. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్.
కష్టపడ్డాం. ఇంకేమైనా ఉందా? ఏమన్నా ఏమైనా ఎక్కువైపోయిందా? ఓకే. అంటే ఓవర్ డోస్ అయిందా? అప్పుడప్పుడు ఎక్కువగా అనస్థీషియా ఇస్తే ఎప్ప తిరిగి రాడు. అంతేనా? ఏమన్నా ఉంటే చెప్పండి, లేదా మెయిల్ పెట్టండి, మెసేజ్ పెట్టండి, జూమ్ మీటింగ్కి రండి, అక్కడ మాట్లాడుకోవచ్చు. ఎలా రావాలనేది ఎవరైనా చెప్తారు. ఓకే. పార్సాది గారు చెప్పండి, ఏమైనా ఉందా? నా చేతిలో ఏం లేదు కదా. ఇప్పుడు జీవుడు ఇప్పుడు జన్మ తీసుకోవడము నా చేతిలో లేదు. ఉంది. కోరిక లేకపోతే జన్మ రాదు. కోరిక వల్లనే జన్మ. అంటే మొట్టమొదటి నేను ఉంటేనే కోరిక ఉంటుంది కదా Correct. గారు. మరి నేను లేకుండా కోరిక లేదు జన్మ. కర్తవ్య నువ్వు డోయర్షిప్తో ఉన్నావు. అర్జునుడు కూడా డోయర్షిప్తో స్టార్ట్ అయింది. నేను ఎలా చంపుతానన్నాడు. అది కాదు గారు. ఇప్పుడు నేను ఉంటేనే కదా కోరిక ఉండేది, కర్తృత్వం ఉండేది. నేను ఉంటే కాదు, కోరిక ఉంటే, కర్తృత్వం ఉంటే జన్మ బాడీ కావాలి. లేకపోతే బాడీ కాదు గారు. ఇప్పుడు కోరికడు నేను ఉంటే. ఒక్క నిమిషం, తొందరపడద్దు. అసలు పుట్టుకకి కారణం కర్తృత్వం, డోయర్షిప్ ఫస్ట్ బాయ్. ఆ డోయర్షిప్తో ఏమైంది? వాసనలు ఏర్పడ్డాయి. నాది 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 ఇది చెప్పాను. ఇప్పటికండి తీసేసి ఏదో మూసేసి రికార్డింగ్ ఆపేసి క్షేత్రంలో పెట్టి లేకపోతే